తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రియులరా, ఈరోజు మన టాపిక్ అగ్నిగుండాన్ని తలపిస్తున్న కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ యాష్ ఏంజల్గా ఎందుకు మార్చబడిపోయింది అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం గమనిస్తున్నట్లయితే మనిషి మనుగడ చాలా ప్రమాద స్థితిలో పడినట్లుగా, ప్రమాదాలు పొంచి ఉన్నట్లుగా మనకి కనబడుతున్నది. జరుగుతున్న సంఘటనలు బట్టి అలా మాట్లాడక తప్పటం లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించిన దగ్గర నుండి లేక 24 చివరి మాసంలో నుండి అనేక మరణాలు, భయంకరమైన స్థితిగతులు లోకంలో తాండవిస్తూ ఉన్నాయి. మరణ మృదంగం మ్రోగుతున్నట్లుగా కనబడుతున్నది. ఎలా అని అంటే, మొన్నటి కాల సమయంలో విమాన క్రాష్ అంటే విమాన యాక్సిడెంట్ల ద్వారా వందల మంది చనిపోయారు. విమానం ఎక్కాలంటే భయముగా ఉన్నది అన్నారు. ఒకటి. మొన్నటి కాల సమయంలో తుఫాను, సౌదీ అరేబియా భయంకర తుఫాన్ ద్వారా మక్కాలో మరి ఆ భక్తులు సరైన విధానం వస్తులేక విలవిల్లాడిపోయారు. 2. నిన్నటి కాలంలో తిరుపతి, అక్కడ కూడా భక్తుల యొక్క విధానంలో తొక్కిసలాట్లో కొందరు చనిపోయారు. ఒకటే కాదు ప్రియ దేవుని పిల్లలారా, ఇలా ఎన్నో. జపాన్లో భూకంపం వస్తున్నది. ఏమండి, ఇలా అకాల మరణాలు. ఇంకా భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఇక ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు మయం, నెమ్మది లేని పరిస్థితి, ఎక్కడ చూసిన కొట్లాట్లు, సమాధానం లేని పరిస్థితులు ఎక్కువైపోయి అకాల మరణాలు. ఇక హోంశాఖ అంటావా, వారిలోనే ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోయి నరుకు చస్తున్నారు, చచ్చిపోతున్నారు అనే విషయాలు కోకొల్లలుగా మరి ఈ మాసంలో మనకి కనబడుతున్నాయి. సో ఈ 2025 సంవత్సరం చాలా ప్రమాదంతోనే ప్రారంభించబడినట్లుగా మనకు కనబడుతుంది. ఒకవేళ ప్రమాదంతోనో ఇబ్బందికర పరిస్థితితో ప్రారంభమైతే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే ముగింపు క్షేమకరంగానే ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదాల దృష్ట్యా ఎవరైతే ఆలోచించి వారి జీవితాల్లో దిద్దుకొని సరి చేసుకుంటారో, ఒక దేశం కానీ, కుటుంబం కానీ, రాష్ట్రం కానీ దిద్దుకుంటారో, ఆలోచిస్తారో ఎందుకు జరుగుతుంది, ఇట్టి స్థితి మనం రాకుండా ఉండాలి అంటే వారు ఏ స్థితిని బట్టి ప్రమాదంలో పడ్డారో అట్టి స్థితి మనము కలిగి ఉంటే ఆ భగవంతుడు అట్టి ప్రమాదం నా మీద కూడా వస్తుంది కనుక నేను అలా ఉండకూడదు అని ఎవరైతే బుద్ధి తెచ్చుకొని దిద్దుకుంటారో అటువంటి వారు ముగింపు కొద్దిగా క్షేమకరంగానే ఉండొచ్చు అని మనం భావించవచ్చు. సో ఏది ఏమైనా ప్రియమైన దేవుని పిల్లలరా, ఒకటి మాత్రం వాస్తవం. ఇప్పుడు ఈ రోజు మీరు గమనించినట్లయితే లోకంలో ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి స్థితిగతులు దాపురించినట్లుగా, మరణ మృదంగం, మరణము భయంకర, ఎటు వెళ్ళిన వ్యక్తిని ఎక్కడ కబలిస్తుందో మరి తెలియనటువంటి అగమ్య గోచరం ఉంటున్నట్లుగా కొన్ని స్థితిగతులు, పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు, కేరళకి చూసుకుంటే ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది, సునామీ వచ్చేత రెడీగా ఉంది, సిద్ధపడండి అంటున్నారు. ప్రియులరా, ఇప్పుడు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి కనుక మాకెందుకులే, మా దేశం మీదకి రాలేదులే, మా రాష్ట్రం మీద రాలేదులే, మా ఏరియాకి రాలేదులే అన్నట్లుగా అనాలోచితంగా ఆలోచించకండి. అంటే అక్కడ జరుగుతుందంటే ఏదో అంత పనికిమాలోళ్ళు, ఆ భయంకర పాపాత్ములు కనుక వాళ్ళకి జరిగింది, మేమేదో పరమ పుణ్యాత్ముని, ఇక మా ఎంతో భక్తుపరు లేరు అన్నట్టుగా అమాయక చక్రవర్తి లాగా ఆలోచిస్తే నెక్స్ట్ స్టెప్ మనదేనేమో చూసుకోవాలి. నెక్స్ట్ మన ఇండియానేమో ఆలోచించుకోవాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకో తెలుసా, మన ఇండియాలో కూడా భయంకరమైన మతోన్మాదం పెచ్చిరిల్లిపోతుంది. నేను కాల సమయంలో మణిపూర్ సంగతి ఏమైంది, ఎక్కడ చూస్తే ఏం జరుగుతుంది, ఎక్కడ చూసినా సరే మత కల్లోలలే కదా. మతం పేరిట ఎన్నో రకాలు హత్యలు, మారణకాండ, నెమ్మది లేని పరిస్థితి, ఎవరు ఏమైపోతారనేటువంటి పరిస్థితిగతుల్లో భయాందోళనతో నడుస్తున్నది కదా సమాజపు మనుగడ. కనుక మనదేనేమో జాగ్రత్తగా మేల్కొని ఈ మాటలను బట్టి మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఒకటి ప్లస్ ఆ యొక్క ఇప్పుడు చెప్పబోతున్నటువంటి కాలిఫోర్నియా, ఆ స్టేట్, అమెరికా, ఆ లాస్ ఏంజల్స్, ఆ పరిసర పని కూడా వారి కొరకు కూడా సమన్వయంతో కొద్దిగా మనం ప్రార్థన చేస్తూ వారికి దేవుడు విధించిన శిక్ష లేకపోతే తప్పిదానికి దేవుడు ఇచ్చినటువంటి తీర్ప అనేది లేఖనాన్ని బట్టి కొద్దిగా మనం ఆలోచించి జాగ్రత్తగా సిద్ధపడకపోయినట్లయితే
ఇక ఆ పరిస్థితులు మన నెత్తి మీదకి వచ్చిన తర్వాత మనం రక్షించే దిక్కు లేనటువంటి వరకు మనం అవుతాం, తప్పదు. అంతకంటే దరిద్ర స్థితిలోనికి వెళ్ళవలసి వస్తుందేమో గమనించుకొని ముందుకు వెళ్ళటానికైతే ప్రయత్నించేద్దామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో పేరెన్నిక కలిగినటువంటిది అమెరికా. మంచి టెక్నాలజీ కానీ ఎంతో పేరు, అంటే ప్రపంచాన్ని శాసించగలిగినటువంటిది ఏదైనా ఉన్నది అంటే నేటి కాలాల్లో అమెరికా ఒకటే. ఏమండి, అంత పేరుని కలిగినటువంటి, అంత భద్రతా వలయము, అంత నిఘా కలిగినటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి ఆ అమెరికా, కానీ అగ్నికిలలు ఎటు నుండి వచ్చి ఎలా వచ్చిందో, అగ్ని ఎలా అంటుకుందో ఎవరు కూడా ఇప్పుడు కూడా చెప్పలేకపోయారు. అంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లల, కాలిఫోర్నియాలో, అమెరికాలో ఒక రాష్ట్రం కాలిఫోర్నియా. ఈ కాలిఫోర్నియాలో ఒక సిటీ లాస్ ఏంజల్స్. ఈ లాస్ ఏంజల్స్, ఈ కాలిఫోర్నియా, ప్రియ దేని బిడ్డలారా, ఈ స్టేటు చాలా సంపన్నమైనటువంటి స్టేట్. కోటీశ్వర్లు ఉన్నటువంటి ఏరియా లాస్ ఏంజల్స్లో ఉన్నారు. ఎంత కోటీశ్వర్లు అంటే మిలియన్స్లుగా అక్కడ విలాసవంతమైన భవనాలు కట్టుకొని సుఖ సంతోషాలతో మరి ఉన్నటువంటి ఏరియా. ఆ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఆ కోటీశ్వర్లు అంటే హాలీవుడ్ యాక్టర్స్, అంటే సినీ యాక్టర్స్, సినీ నటులు, నిర్మాతలు, అంటే ప్రొడ్యూసర్స్. ఇక్కడ స్టూడియోలు, అక్కడ సినిమాకి సంబంధించినటువంటి ప్రపంచాన్ని శాసించగలిగినంత ఎక్విప్మెంట్తో కూడి రిచెస్ట్ ప్లేస్ లాస్ ఏంజల్స్. ప్రపంచ సినీ ఫీల్డ్ పరిస్థితులన్నీ కూడా అమెరికా లాస్ ఏంజల్స్ వైపే ఆకర్షిస్తున్నట్లు చూస్తుంది అంటే కూడా సందేహం లేదు. సో ఇంత రిచెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రియ దేని పిల్లలారా, ఎందుకు ఆ లాస్ ఏంజల్స్ యాష్ ఏంజల్గా మార్చబడిపోయింది అన్నది మిలియన్ టన్నుల కొద్ది ప్రశ్న. సో ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి, కారణం లేకుండా ఏది జరగదు. సో కారణాన్ని తెలుసుకోకుండా పరిస్థితులు మనం ఏం చేస్తామంటే ఏదో జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అనుకుంటూ మనం మాట్లాడుకుంటాం. కరెక్ట్ కూడా కాదు. ఏది లేకుండా ఏది రాదు, పొగలేందే మంట రాదు కదా. ఏమంటే కనుక ఏదో ఉంది అక్కడ, అదేంటనేది మనం చిన్నగా పరిశీలన చేస్తే అందుకే ఈ మంటల్లో తగలబడిపోతున్నది కాలిఫోర్నియా, అమెరికా. ఆ అడవులు, ఆ పరిస్థితులు, కోట్ల నష్టం. ఏమంటే కోట్ల నష్టం అంటే దగ్గరగా మరి 1500 ఇళ్ళు కాలిపోతాం, భవంతులన్నీ కూడా కాలిపోవటం, 2 లక్షలకు పైబడి ఆ సినిమా యాక్టర్స్ కానీ, లేకపోతే ఆ ప్రొడ్యూసర్స్ కానీ, ఆ పేరెనికి కలిగినట్టు దేవుళ్ళు అని పూజిస్తున్నటువంటి ఆ వ్యక్తులను వారందరూ కూడా నీరు కూడు లేకుండా బజార్లో రోడ్లపై కూర్చున్నారంటే కారణం, చూసే పరిస్థితి ఎంత దయనీయ పరిస్థితులకు వెళ్ళిపోవటానికి కారణం, వారు ఉండటం భవంతులన్నీ బూడిదైపోవటానికి కారణం ఏంటి అనేది కొద్దిగా ఆలోచన మనసు పెట్టి లేఖనాన్ని బట్టి ఆలోచించడం మనం ప్రయత్నించేదామండి. సో దేవునికి విరోధంగా నిరూపించిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా కొద్ది కాలము మెరుస్తుంది. అవాయి పైకి వెళ్తే అలా మెరుపులు మెరిసినట్టు మెరిసి ఒక్కసారిగా కిందకు వచ్చేటప్పుడు ఎక్కడ రాలిపోద్దో ఎవరికి కూడా తెలియదు. అలా ఉంటాయండి. కనుక దేవుని చిత్తాన్ని బట్టి ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత రిచెస్ట్ ప్లేస్కి ఇంత గొప్ప ఘనతకెక్కినటువంటి ఈ లాస్ ఏంజల్స్ ఎందుకు యాష్ ఏంజల్గా మార్చబడింది, బూడిద మరి ఏంజల్గా మార్చబడిపోయింది అని అంటే, ప్రియమైన వాళ్ళరా, అక్కడ దేవునికి వ్యతిరేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. అక్కడ ఆ యొక్క లాస్ ఏంజల్స్ సిటీని ఏమంటారో తెలుసా? ఏమంటే ఫ్యాషన్ ఐకాన్ సిటీ కూడా అని అంటారు. లేకపోతే బ్యూటీ, చాలా అందమైన ప్రదేశం, అంత చక్కగా ఉంటుంది. సో అనేక మంది అక్కడికి వెళ్ళి మరి టూరిజం ప్లేస్గా చూసుకున్నట్లుగా ఎంతోమంది చూస్తూ ఉంటారు. సో అదంతా ఎందుకు, అక్కడ అమెరికాకి జీడిపి అంతా కూడా అక్కడ నుండే ఒక మోతాదులో వస్తున్నట్లుగా మరి గణాంకాలు మనకి కనబడుతున్నాయి. సో ఈ మాటను బట్టి నా ప్రియమైన దేవుని పిల్లలరా ఆలోచించాలి. ఎంతగా కలిగినటువంటి ఇది ఎందుకు ఇలా బూడిద పాలైపోయింది అని అంటే, ప్రియమైన వాళ్ళరా, కారణం ఏంటో తెలుసా? అసలు ఎటువంటి ఏదైనా పట్టణం కానీ దేశం కానీ బూడిద కావటానికి దైవ గ్రంథం ఏదైనా సాక్ష్యం ఏదైనా ఇచ్చిందా? అసలు అవటానికి కారణం ఏంటి అనేది మనం కొద్దిగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలరా, బాగా గమనించాలి. దీనికి జరగటానికి మొట్టమొదటిగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనిషి దేవుని క్రమాన్ని తప్పినప్పుడు, దేవుని ఉద్దేశం తప్పినప్పుడు తప్పనిసరిగా ఇటువంటి ప్రమాదాలు ప్రతి దేశం కానీ, వ్యక్తి కానీ, లేకపోతే సమాజం ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే మనం బ్రతుకుతున్నది దేవుడిచ్చినటువంటి భిక్షను బట్టి. ఈ గాలి, వేడి, వాతావరణం అంతా కూడా దేవుడిచ్చిందే కదా. సో దీన్ని బట్టి బ్రతుకుతున్నప్పుడు నాకు నా బ్రతుకులో దేవుడు లేకపోతే,
నా సమాజంలో నా కుటుంబంలో దేవుడే లేకపోతే ఇంక దిక్కేముంటుంది? ఏమండి, ఇంక దిక్కేముంటుంది చెప్పండి? అదే జరిగింది. దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే కారణం దేవుడు లేని స్థితి, దేవుడు లేని క్రియలు, దేవుడు మాకు వద్దు అనుకున్న స్థితిగతులు ఆ యొక్క కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్లో ఉన్నాయి కనుక దేవుడు వాటికి శిక్ష విధించినట్లుగా లేక తీర్పు తీర్చినట్లుగా న్యాయాధిపతిగా మరి ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రియలకు న్యాయము తీర్చినట్లుగా న్యాయాధిపతిగానే కనబడతాడు. కానీ దేవుడు పక్షపాతిగా మాత్రం ఎప్పటికీ కనబడడు. నీలాంటి నాలాంటి వాళ్ళతో ఏళ్ళెత్తి చూపించుకునేటువంటి స్థితి దేవునికి ఉండదు అనే సంగతి కూడా మనం గమనించుకోవాలి. కనుక ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఇక్కడ కాలిపోవటానికి ఎన్నో రకాలు చెప్పారు కదా. 5వ తారీఖున ప్రియమైన బిడ్డలారా, మరి గ్లోబల్ గోల్డెన్ ఫెస్టివల్ అంటే ఫిలిం ఫెస్టివల్ అంటే గొప్ప బహుమతులు నటీనటులకు హాలీవుడ్ స్టార్స్కి అందరికీ బహుమతులు పెద్దగా ఫంక్షన్ ఆ యొక్క అకేషన్ ఆ పండుగలాగా ఏర్పాటు చేసుకున్నారు. సో మొత్తం మీద జరుగుతున్నది, బహుమతులు ఇస్తున్నారు, బాగానే ఉంది, ముందుకు పోతుంది. సో వాళ్ళందరిలో ఒక ప్రశ్న వచ్చిందట, వాళ్ళందరిలో. సో అంత బాగానే ఉంది. ఆ యాంకర్ చెప్తున్న మాట ఏంటంటే అంతా బాగానే ఉంది, మరి ఈరోజు మనకు విశ్వానికి నాయకుడు ఎవరు లేకపోతే బాస్ ఎవరు అనే ప్రశ్న వచ్చిందట. ఏమండి, వాళ్ళకి ఆ ప్రశ్న వచ్చిందట. ప్రశ్నతో కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి నటీనటులు, ఒకటి మాతృమూర్తి, మరొకటి తర్వాత గాడ్ అని 4వ ప్లేస్లో గాడ్ దేవుడిగా ఇలా ఆప్షన్స్ ఇస్తే వీళ్ళందరూ ఓట్లు దేనికి వేసారు తెలుసా? నటీనటులకే. అంటే ఈ ప్రపంచానికి బాస్ ఎవరు, నాయకుడు ఎవరు అంటే నటీనటులైన నిర్మాతలైన మనమే అని అనుకొని వారే ప్రశ్నించుకొని వారే ఆన్సర్ చెప్పుకొని వారికి వారే తీర్పర్లుగా మేమే ఘనులమి అన్నట్లుగా తలెగరేశారనమాట. సో ఆ ఆప్షన్ ప్రకారం చూసుకుంటే దేవునికి 0 మార్కులు, అసలు ఏమీ లేవు. అంటే ది గాడ్లెస్ సొసైటీ, గాడ్లెస్ ఫెస్టివల్, గాడ్లెస్ మరి లాస్ ఏంజల్స్ అంటే దేవుడు లేనిది ఏదైనా సరే అది ప్రశాంతంగా క్రమంగా ఉండటానికి అవకాశం లేదు. అది జీవితమైనా స్ట్రైట్ అయిన ఏదైనా సరే వెంటనే అది జరిగిన తర్వాత ప్రియ దేవుని పిల్లలారా ఆ యొక్క విధానం మనకు కనబడుతుంది. అది జరిగిన 48 గంటలకు రానే వచ్చేసింది ఏది? అగ్ని వచ్చేసింది. ఇక కాలిపోవటం బూడిదైపోతుంది. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా ఆ చుట్టుపక్కల అడవులు, వేల ఎకరాల్లో అడవులు కాలిపోతున్నాయి. సో అంటే నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లేడు, మాకు దేవుడు అవసరం లేదు, దేవుడు మాకు వద్దు, మేమే దేవుళ్ళమి అంటే డబ్బున్నటువంటి వ్యక్తికి ఆయనే దేవుడు అన్నట్లుగా, డబ్బుంటే అన్నీ ఉన్నట్లుగా ఫీల్ అయిపోయే తరం కదా ఈరోజు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళకి ఎలాగా జ్ఞానోదయం కలిగేలాగా ఏం చేశాడంటే తప్పనిసరిగా మీరు అనుకున్నది నేను లేకపోతే మీకున్నది ఏదో కాపాడుతుంది, అన్ని రకాలు మీరే అనుకొని విర్రవిగుతూ ప్రపంచంలో మా ఎంత గనులు లేరు, ఇలాంటి మేమే బాసులమి, మేమే రాసులు, మేమేమే శాసిస్తున్నాం, మేము చెప్పిందే వేదం, మేమే దేవుళ్ళమి అని అనేక జనుల చేత పొగిడించబడుతూ మీరంటే అనేక ప్రపంచ దేశ గడగడగడలాడించేట్టు భయభ్రాంతులను గురి చేస్తున్నారు కదా. ఇట్టి స్థితిలో ఉన్నారా? ఓకే, సో మీకు భయం అంటే ఏంటో చూపిస్తా. మీకంటే మీకున్న స్థితిగతులు, మీరు సంపాదించిన మీకున్నవి, మీకు ఆపద కాలంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు సొలొమోను గారు చెప్పినట్లుగా ఇట్టి పరిస్థితి అగ్ని నుండి కాపాడితే చూసుకోండి. చిన్న జలకిచ్చాడు, జలక ఇది అంటారు కదా, చిన్న హింట్స్ ఇచ్చాడండి, చిన్న స్టోక్ అనుకోండి అది ఇచ్చాడండి. ఎలా? అగ్నితో. ఒక్కరు కూడా నిలబడి వాళ్ళ టెక్నాలజీతో, వారు కలిగిన స్థితి, వారికి డబ్బు, దశకము, పేరు, ప్రఖ్యాత, స్టూడియోలు, ఎన్నో కోట్ల రూపాయలు శాసించగలిగినటువంటి సామర్థ్యత టెక్నాలజీ ఏం చేస్తుంది? 4 గీక్కుంటాకి పనికిరాలే. కారణం వాళ్ళకున్న పరిస్థితిని కాపాడలేకపోయారు. వాళ్ళకి ఇల్లు తగలబడిపోతుంటే ఎందుకు ఈ అగ్ని ద్వారా తగలబడుతున్నదో అనేటువంటి, కాలిపోతున్న ఇంట్లో బయటకు వచ్చిన ఎందుకు కాలుతుందో జ్ఞానోదయం కలగల, ఎందుకో ఇప్పటికీ తెలియలే. చూసారా దేవుడు కొట్టే దెబ్బ కళ్ళు గిర్రం తిరిగినట్టుందా? ఎప్పుడు కూడా కంట్రోల్ చేసేటటువంటి స్థితి రాలే. కారణం దేవుడు కొడితే పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తమైపోతాయి. మనిషి కనబడతాడు, టొల్లైపోతాడు, దెబ్బ కనబడదు మరలా ఒక్కోసారి. కనుక ఎంత భయంకరంగా ఎందుకు శిక్షించాడంటే వారు చేసుకున్న తప్పిదము, వారు చేసుకున్న పాపానికి శిక్ష. అది మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది, మన దేశానికి వస్తుంది, పక్క దేశానికైనా వస్తుంది. అంటే పాపానికి శిక్ష విధించేవాడు దేవుడు. ఏమండి? పాపానికి శిక్ష దేవుని దగ్గర నుండి వస్తుంది. ఏమండి? మరి నీతిమంతునికి ప్రతిఫలం దేవుని దగ్గర నుండి వస్తుంది. ఏమండి? పాపపు మరొకటి దేవుని దగ్గరికే చేస్తుంది, దానికి శిక్ష కూడా దేవుని దగ్గర నుండి వస్తుందనే సంగతిని మనం ఇప్పుడు వినబోతున్న ఒక దేశం గురించి మనం గ్రహించవచ్చు.
కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో తగలబడిపోవటము, కాలిపోవటము ప్రియ దేవుని బిడ్డలారా, మునిపెన్నడూ జరిగినంత విపత్తికరమైన పరిస్థితి. అంటే పాపము ఏ రేంజ్లో పెరుగుతున్నది. మునిపు ఎన్నో జరిగినాయి. ఎన్ని అంటే 17 సార్లు ఈ అమెరికా, కాలిఫోర్నియా ఆ రాష్ట్రాల్లో మొత్తం మీద అడవులు కొన్ని పరిస్థితి తగలబడిపోయినాయి. ఆస్తి నష్టం కోట్లలో జరిగింది. ఓకే, సో 17 పర్యాయాలు దేవుడు హెచ్చరించిన, 17 సార్లు ఇదిగో కాలిపోట కారణం తెలుసుకొని జాగ్రత్త పడి సిద్ధపడండి అని హెచ్చరించిన వాళ్ళు కనీసపు ఇంకిత జ్ఞానం లేకుండా ఆ విధానంలో ఆలోచించలేదు కనుక చివరికి 18సారి చూసి దేవుడు 18సారి 17కి మించినటువంటి పవర్తో ఉన్నటువంటి అదే అగ్నిని పంపించి మొత్తం నేలమట్టం చేస్తాడు, కాల్చేస్తాడు. సో దీనికి అంటారు, ఇప్పుడు దేవుని నీ పాపమును బట్టి నీకు నీ మీదకి వచ్చే శిక్ష కానీ దానికి దేవుడు బాధ్యుడు కాదు, మనమే బాధ్యులు. మనం చేసుకున్న దానికి మనం ముళ్ళ మీద అడిగితే గుచ్చుకుంది, దాని తప్పెవరిది? ముళ్ళుదా? చూసుకోవాలిగా దారి వెళ్ళేటప్పుడు. కనుక న్యాయాధిపతిగా మరి తప్పిదం చేసిన వ్యక్తికి కోర్టులు ఏ విధంగా శిక్షిస్తాయో, తప్పిదము లేని వ్యక్తిని ఆ జైలును రిలీజ్ చేసి చక్కగా జనస్రవంతిలో కలిసొమ్మని పంపిస్తాయో, ఇది ఎంత వస్తుందని అనుకుంటున్నావో, న్యాయాధిపతిగా మనం చేసుకున్నది మన నెత్తి మీదకి రప్పించడానికి న్యాయాధిపతిగా ఉన్నాడే తప్ప ఆయన మనుషుల ప్రాణాలు తీసేటటువంటి వాడు మాత్రం కాదు. తన బిడ్డలను తన చేతులారా చంపుకునే తత్వం ఆయనకి లేదు. న్యాయం తీరుస్తున్నాడంతే. న్యాయములో తల్లైనా, పిల్లైనా, కొడుకైనా ఎవరైనా ఒకటే, తప్పు చేస్తే శిక్ష తప్పదు అన్న జీవో ఆయన ఎప్పుడూ మారదు, మార్పు లేనివాడు. నీతిని మాత్రం ఎప్పుడు కూడా ఆయన శిక్షించడు, అన్యాయాన్ని మాత్రం శిక్షిస్తాడు. అక్కడ జరుగుతున్న దాని పరిస్థితిని బట్టి అంతగా అన్యాయం ఉన్నది కనుక దాన్ని శిక్షించినట్లుగా మనం గ్రహించవచ్చు. కనుక ఈ సమయాన్ని బట్టి ప్రియమైన సోదరులారా గమనించండి, 17 సార్లు హెచ్చరించాడు. ఒకటి. తర్వాత ఈ లాస్ ఏంజల్స్ కానీ లేదా కాలిఫోర్నియా కానీ అమెరికాలో ఉన్నట్టు ఆ స్టేటు ఏం చేస్తుందో తెలుసా? పాఠ్య పుస్తకాలలో నుండి ఒకప్పుడు క్రీస్తుని గురించిన బోధలు పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. ప్రార్థన అని కానీ లేకపోతే ఇస్రాయేల్ చరిత్ర అని కానీ కొన్ని ఉన్నాయి. సో అదేం చేస్తుందో తెలుసా? ఆ పాఠ్య పుస్తకాల్లో నుండి ఆ యొక్క లాస్ ఏంజల్స్, ఆ కాలిఫోర్నియా స్టేటు ఆ బైబిల్ సంబంధించినటువంటి ఆ బోధలన్నీ కూడా పాఠ్య పుస్తకంలో తొలగించేస్తుంది. ఇంకో మాట చెప్పిన మూడోది, మొన్న రీసెంట్గా ఈ మధ్యకాలంలో అందరూ అనేక మంది వేల మంది హైందవ సోదరులుగా మార్చబోయే గుడులు కట్టేసి అమెరికాని మరొక రకమైన విధానంలో తీసుకుని వెళ్ళిపోతున్నట్లుగా ఎన్నో మన వీడియోలో టీవీలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నా ప్రియమైన సోదరులారా ఆలోచించేయండి. ఇదే కాదు, 17 సార్లు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు స్థానాన్ని మార్చేసుకున్నారు, మా ఎంతటో లేరని గర్వించారు, గర్వంతో ఉన్నారు. ధన గర్వం ఉంది, టెక్నాలజీ గర్వం ఉంది, మేము నటినట్టులని లేదా రకరకాల పరిస్థితులు మా చేతిలో ఉన్నవి మాకు ఎదురు లేదు అని అనుకున్నారండి. నిజమేనా? ఎంతవరకు నీ బలము నీ బలహీనత దేవుడికి తెలుసా తెలీదా? నీ స్థితిగతులని దేవుడికి తెలుసా తెలీదా? ఒక్కొక్కసారి అన్ని ఇచ్చి పరీక్షిస్తాడు. అన్ని ఇచ్చినా దేవుని కొరకు నువ్వు మనసాక్షి దేవునికి స్థానం ఇచ్చి బ్రతుకుతావో అన్నిటిని విడిచిపెట్టి పౌలుగారిలాగా, లేదు ఒకవేళ అన్నిటిని బట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే అన్నీ కూడా నేను కాపాడవలసిన సంగతి బుద్ధి చెప్పడానికి ఇదో చక్కటి నిదర్శనంగా ఉదాహరణగా మనకు కనబడుతుందా లేదా? ఒకసారి గ్రహించండి. ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఆ విధానం ఉంటే కారణంగా అగ్నితో కాల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ నటినట్లు ఎంత సుఖవంతమైన జీవితం జీవించారో ఈ రోజున ప్లాట్ఫారం మీద తుఫాన్ షెడ్లెత్తారు చూడు, ఆనాడు తుఫాన్కి, ఈనాడు అగ్నిని రక్షించబట్టని షెడ్లు. ఆ షెడ్లో నిరాశరాలే, అమ్మా ఆకలి బాబు, నీరు లేదు. సముద్రం పసిఫిక్ మహాసముద్రం ఉంది కానీ తాగటానికి పనికిరాదు, నీరంతా కూడా చల్లేశారు, ఇప్పుడు తాగటానికి లేవు, తినటానికి లేదు. ఆ శరణార్థులు బాబోయ్ అంటున్నారు. ఎవరు వీరు? సంపన్నులు, పేరెన్నిక కలిగినటువంటి వారు. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో, సంపన్నుడైనా సామాన్యుడైనా పనికిమాలినుడైనా దేవునికి ఆయాసకరం ప్రతి చేసిన ఎవ్వరిని కూడా దేవుడు ఇచ్చిపెట్టడు. పాపం ఉంటే అందరికి ఒకే రకమైన శిక్ష. దాన్ని పశ్చాత్తాపడితే ఎవరు పశ్చాత్తాపడినా ఆయన ఇష్టాన్ని నీ నిజమైన పశ్చాత్తాపం అయితే ఎవరినైనా క్షమిస్తాడు, శిక్ష నుండి తప్పిస్తాడు. అంత కరుణగల తండ్రి. కానీ అటువంటి 17 అవకాశాలు వాళ్ళకి ఇచ్చినా వినియోగపరచుకోలేదు. 17తో దాన్ని 18తో ఏం చేశారు తెలుసా? మరి తుడిచిపెట్టేసినట్టు, చీపిరి పెట్టి తుడిచేసినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మన బైబిల్లో మనకి ఏదన్నా నిదర్శనం ఏమైనా ఉందా అనేది మనం చూడాలి. ఏమండి, బైబిల్లో మనకి ఏదైనా నిదర్శనం ఉందంటే ఒక రోజున గాడ్లెస్ సొసైటీ అనేది సమాజం ఏమైనా ఉందా బైబిల్లో అంటే ఉంది.
కయ్యూను గారు ఉండారండి? దేవుడు ఉండారా? ఆదం గారు ఇక్కడ ఉన్నటువంటి కయ్యూను దేవుని సన్నిధిని తోలువేయబడ్డాడు. కయ్యూను బిడ్డలందరూ కూడా గాడ్లెస్ సొసైటీగా సమాజంగా ఎదిగారు, బాగా విస్తరించారు. ఏమండి? ఆ పిల్లలందరికీ నోవహు కాలంకి వెళ్ళేటప్పటికి ఏం చేశాడు? జలప్రలయంతో తుంచేశాడు, చీపురు పెట్టి తుడిచేశాడు. ఏమండి? ఒకటి. మరొక రకంగా మనం మాట్లాడితే మీ అందరికీ తెలిసిందేనండి. ఆ విషయం అయ్యి తప్పనిసరిగా మరి 1-2 వచనాలు నేను చదివి నేను వినిపించడానికి ఇష్టపడుతున్నానండి. సో అగ్ని అనగానే ప్రియమైన సోదరులారా, మనకు అన్ని రకాలుగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అగ్నితో ఉపయోగం ఉంది, అంత ప్రమాదం కూడా ఉంది. ఇంకా జస్ట్ ఒక 5-6 నిమిషాలు నేను ముగిస్తానికి ఇష్టపడుతున్నానండి. ఎంత అగ్నితో వంట చేసుకోవచ్చు, మంట కాసుకోవచ్చు. ఏమండి? చక్కగా అన్నీ కూడా లోహాలు కరిగించి రకరకాల వస్తువులుగా నిర్మించుకోవచ్చు. ఏమండి? మంటతోనే దేని బిడ్డలారు ఎన్నెన్నో అగ్నితో చేసుకునవచ్చు, ఉపయోగకరమైనవి. సో అదే అగ్ని ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, అది ఉపయోగకరంగా ఉండడానికి మనం ఉపయోగించుకుంటాం క్రమం తప్పినప్పుడు ఆ ఉపయోగకరమైనటువంటి అనుకున్నటువంటి అగ్నే నీ మీద నా మీద దాడి చేసి మనల్ని దహించేస్తుంది, కాల్చేస్తుంది అంటానికి చక్కటి ఉదాహరణ ప్రాక్టికల్గా ఇదిగో మనం లాస్ ఏంజల్స్లో కాలిఫోర్నియా మనం చూస్తున్నాం. ఆనాటు బిబ్లికల్గా ఆ యొక్క సొదొమ పట్టణాన్ని మనం చూడబోతున్నాం. అది అయితే మనం చూడలేదు, దేవుని లేఖనం ఉంది కనుక నమ్ముతున్నాం. ఇది కూడా చూడలేదు, చూడగలిగినటువంటి ఆ యొక్క టెక్నాలజీ ఉంది కదా, శాటిలైట్ ద్వారా మనకేమొచ్చేస్తుంది, చక్కగా కళ్ళకు కట్టినట్లుగా అక్కడ నుండి చూసినట్టుగా ఇక్కడ నుండి మనం టీవీలో చూసేస్తున్నాం. చూసారా? కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనం ఇక్కడ ఒక 2 పట్టణాలు మనకు కనబడి సొదొమ గొమొర్రా పట్టణాలు కనపడుతున్నాయండి. ఏమండి? ఈ పట్టణాలు ఆ భయంకరమైనటువంటి వ్యభిచారానికి, శరీరక్రియలకు నిలయముగా వారి ఇష్టానుసారంగా దేవుడు మాకు అవసరం లేదు అందుకు ప్రవర్తించడం ప్రారంభించారు. సో వీరి గురించి ఎందుకు చెప్తున్నాడు, మిగతా వాళ్ళందరి గురించి చెప్పలేదే అని అంటే వారు అట్టి స్థితిలో లేరు కనుక వారి ప్రస్తావన ఇక్కడ మనం తేవట్లేదు. ఇప్పుడు కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ మాట్లాడుతున్నామంటే అవి అంత భయంకరంగా వారి జీవితాల్లో కలిగిన ప్రమాదానికి కారణం వారి అవిధేయత అని మనం గ్రహిస్తున్నాము. మిగతా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటానికి ఆలోచించండి, దేనికి ఆయాసకరంగా ఉంటే, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే అని కొందరు కనువిప్పగలగటానికి, సిద్ధపడటానికి, దిద్దుకోవటానికి, సరి చేసుకుంటానికి అని దేవుడిస్తే దాని మీద ఇప్పుడు తిరుగుబాటు చేసేది దేవుడు మంచోడు కాదు, అసలు దేవుడైతే ఇలా చేస్తాడా, దేవుడు ప్రేమమయుడు, కరుణమయుడు, అసలు ఈయన దేవుడే కాదనేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మాట్లాడేటువంటి కొందరు లేకపోలే అంటే మరింత సంకటపడటానికి, విషయాన్ని గ్రహించేది పోయి అదేదో జరిగిపోయింది, నాకే జరిగింది, మాస్టర్కి జరిగింది అన్నట్టు అనుకున్నారా? ఇంకా మరింత సంకటపడే ప్రమాదంలోనికి తెచ్చుకుంటానికి సిద్ధపడుతున్నాము అని అర్థం. ఏమండి? కనుక ఇక్కడ చూడండి, ఇలాగే ఈ పట్టణం కూడా బాలురు మొదలుకొని చిన్న వయోవృద్ధుల వరకు కూడా శరీరక్రియలు బాగా మునిగిపోయారు. ఇదే క్రియ నోవహు కాలంలో అక్కడ ఉన్నప్పుడు కూడా జరిగితే వాళ్ళు జలప్రలయంతో ముంచేసేది. సో ఇక్కడ ఒక మరి శిక్ష మార్పు చెందినట్టు కనబడుతుంది. ఏమంటే అగ్ని ఏం జరుగుతుంది చూడండి. ఆదికాండం 13:13 సొదొమ మనుషులు దుష్టులను దేవుని దృష్టికి బహుపాపులనై ఉండిరి. దుష్టులను పాపులనై ఉన్నారట. బహుపాపులు, దుష్టత్వం కలిగినటువంటి వారు. ఏమండి? మంచికిని దుష్టత్వానికి తేడా ఉందా లేదా? దుష్టుని శిక్షించవచ్చా, శిక్షించకూడదా? మరి అదే పని దేవుడు చేస్తే దేవుని మీద నిందించగేయటం, అలా దుష్టుగా నేను ఉంటే నాకు ఇదే శిక్ష అవుతాను బుద్ధి తెచ్చుకోవాలా లేదా? నువ్వు నేను మనము మన దుష్టత్వంలో నుండి దేవుణ్ణి ప్రశ్నించే స్టేజ్కి వెళ్తున్నామంటే మన తిక్క ఏ రేంజ్లోకి ఎదిగిందో చూసుకోండి. కరెక్ట్ కాదు అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇంకో 18:20 చూస్తే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఇక్కడ విన్నాం కదా ఒక మాట, ఏమని మరలా చూస్తాం చూడండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. ఆయన చూస్తాడట, దుష్టత్వంతో బహుపాపులనై అయిపోయినాడు. మామూలు పాపం కాదు, బహుగా చేసేస్తున్నాడట. ఇక లేస్తే పాపం, నిద్రపోతే పాపం, మెదిలితే పాపం. అంటే దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు, శరీరక్రియల, మోసమా, అబద్ధమా, దగ, మరొకట, చంపటమా, చంపించుకోవటమా, ఇట్ మే బి ఏవైనా కావచ్చు. ఆయనకు విరోధమైనది ఏదైనా పాపమే. ఏమండి? సో ఇక్కడ 18:20 కూడా ఒక మాట చెప్తున్నాడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపం బహు భారమైనది గనుక, భారమైపోయింది, పాప భారమైపోయింది. బహుదుష్టులు మొర, పాపపు మొర ఆయన దగ్గర చేస్తే బహు భారం అయిపోయిందంట. సరే ఆ లేపేయటానికి దేవదూతలను పంపించారు, లోతు దగ్గరకు వచ్చారు. కానీ ఈ 19వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నారంటే, ఆ దూతలు వచ్చినప్పుడు లోతు గారు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, చక్కగా భోజనం పెట్టాడు. మొత్తం మీద
ఈ దూతలు సొదొమ గొమొర్రాలో ఆ లోతు ఇంటికి వచ్చారనే సంగతి సొదొమ గొమొర్రా పట్టణస్తులందరికీ విన్నారు, చూసారేమో. వీళ్ళందరూ దుమ్మిగా ఒకేసారి వచ్చి, అంటే పాపానికి సీక్రెట్ కొద్దిగా ఏదో అంటా అనుకుంటారు. ఇక్కడ ఎంత దౌర్భాగ్య పరిస్థితులు, పిన్నలు మొదలుకొని వయోవృద్ధుల వరకు కూడా ఏం చేశారు, లోతో బయటరా, నీ ఇంటికి వచ్చిన వాళ్ళు మేము కూడుకోవాలి తీసారా. ఎంత డేరండి, ఏంటి ఎంత విచ్చలవిడతనానికి తెగింపు వచ్చిందండి. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాగే ఉంటాయండి మాటలు. మనం చూడండి, చచ్చిపోయాడు కంట వెలిగే ఆరిపోయే దీపాన్ని కానీ వెలిగెక్కబట్ట పెద్దవాళ్ళు అంటారు కదా, అలా కనపడుతుంది నాకైతే. వీళ్ళు రా అని ఏమన్నా చదువు చూడండి, 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ గొమొర్రా మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, అయ్యా నా పిల్లలు ఉండరు, నాలుగు చూసుకోండి బాబా, వీళ్ళు బంధువులు నా దగ్గరకు వచ్చారంటే, నువ్వేడోరా మా తీర్పు చెప్పడానికి అని దుమ్మిగా కొట్టిన తర్వాత ఇప్పుడు చూడండి 13 వచ్చిన చదువుతున్నాం చూడండి, 19, 13. మేము ఈ చోటు నాశనం చేయవచ్చుమి, వారిని గూర్చిన మర యెహోవా సన్నిధిని గొప్పదాయన గనుక దాన్ని నాశనం చేయటానికి యెహోవా మమ్మల్ని పంపెను. ఇది నిజంగా జరిగిందో లేదో చూడటానికి వీళ్ళు వచ్చి చేసేటప్పటికి నిజంగా జరిగినట్లు వీళ్ళ మీద అటాక్ చేసేటప్పటికి ఇక వెంటనే లోతును బయటికి తీసుకొచ్చి ఏం జరిగిందో ఒక మాట చదువుతున్నాం చూడండి, 25వ వచ్చింది. 24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమును కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలోని నివసించే వారందరినీ నేల మొలకలను నాశనం చేసాను. ఎందుకని న్యాయమేనంటారా? శిక్షించడం న్యాయమేనే కాదా? అంటే అందరూ కానీ ఆ శిక్షలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక 4-5 ఉండా ఆ పట్టణాన్ని కాపాడుతాడు. ఉంటే ఈ పట్టణాన్ని కాపాడుతాడు. 4-5 లేరు, 5 లేరు, 4 ఉన్నారు. ఆ యొక్క లోతు భార్య, లోతును బట్టి వాళ్ళు నేర్చుకున్న నీతిమంతత్వం. సో తదుపరి వారి జీవితం ఇబ్బంది అయిందనుకోండి, పక్కన పెడదాం. సో మనకు కావాల్సింది ప్రదేని ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా ఇది చూస్తే ఇటు కనబడుతుంది. కనుక ఇక్కడ అగ్నికి ఎందుకు ఆహుతైంది అంటే విచ్చలవిడతాను, వ్యభిచారం, శరీర క్రియలు, మోసం ఈ రోజున అనేక పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న స్టోరీలు ఏనండి. పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఏదో శారీరకంగా భౌతికంగా ఎంతో లక్షల కోట్లు ఉన్నాయి, మేము గనులు అనుకుంటున్నారు. వాళ్ళ బ్రతుకంతా దరిద్ర బ్రతుకు చాలామంది ఉన్నారు జీవితాలు. అందరినీ అనట్లే, నానా రకాల వ్యభిచారం, మోసము, రకరకాలైనటువంటి గొప్పతనం అంటే గర్వం, అతిశయం, దేవుడు అవసరం లేదు, మేమే దేవుళ్ళమి అంటే అహంభావం, అధికార దాహం, ఇలాంటి ధన గర్వం, అందం, ఇట్లాంటి ఎన్నో పాశ్చాత్య దేశాలు ఉన్నాయి. కనుక వారిని దేవుడు లెక్క చూస్తే ఆ యొక్క బెల్షెజర్ తేలిపోయారు కనుక ఆ రాత్రే ఆ వ్యక్తిని హతమైనట్లుగా. వీరిని చూస్తే 7వ తారీఖు పరిస్థితులు కూడా దేవుడు స్థానం ఇవ్వకుండా వాళ్ళు చేసుకున్నట్టు పండగలో చేసుకున్న పరిస్థితిని బట్టి స్థానం ఇవ్వలేదు. పాఠ్య పుస్తకం తొలగించారు, వ్యభిచార క్రియలు తగ్గించలేదు, 17 సార్లు అవకాశం ఇచ్చినా మార్పు రాలేదు, గ్రహింపలేదు. ఇంకెందుకు ఉంచాలి చెప్పండి, ఎందుకు ఉంచాలి? అందుకే మహాజ్ఞాని సొలొమోను గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎన్నిసార్లు గద్దించిన లోబడకపోతే మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం చేస్తాను అనే లేఖనం సెలవిస్తున్నాయి సామెతలు 29 మొదటి వచనం. కనుక ఇప్పుడు నాకు కావాల్సిన మాట ఏంటంటే ముగించడానికి ఇష్టపడుతున్న ప్రియ దేవుని పిల్లలరా, ఈ మాటను బట్టి ఆలోచించండి. ఇంకా అనేక రకాలుగా అగ్ని అంటే వేరొక అగ్ని దేవుని సన్నిధి తీసుకుని వచ్చిన అహరోను కుమారులు ఆ రాత్రి చనిపోయారు. ఏమంటే దేవుడు లేని సొసైటీ అయినా, దేవుడు లేని పరిస్థితి ఏదైనా దాన్ని కంట్రోల్ చేయటం, దేవుడి గురించి శిక్షణ కంట్రోల్ చేయటం ఏ మానవుని వల్ల కాదు. ఆయనే శాంతించాలి. అదే మానవుల ద్వారా చేసే పనుల్లో ఆయనే శాంతిపరచాలి, ఆలోచింపచేయాలి. కనుక ఇప్పటికైనా అమెరికా గురించి మనం ఏం చేయాలి అంటే ఆ పరిస్థితిని చూస్తూ మనం బుద్ధి తెచ్చుకొని జ్ఞానోదయం కలిగి మనకు రాలేదు కదా మనం మంచోళ్ళమి అన్నట్లుగా కాకుండా ఉంచేమంటే మనం గనులను అనుకోకండి, సరిదిద్దుకోమని చేయని సంగతి మొట్టమొదటి గ్రహిస్తూ మనం వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎలా వారు రక్షణ పొందినట్లుగా, వారికి మార్పు కలిగినట్లుగా, నిశ్చితమైతే వారి స్థితిగతులు మార్చబడినట్లుగా, నిన్ను కలిగి ఇటువంటి శిక్షలోకి వెళ్లకుండా చుట్టుపక్కల దేశాలన్నిటికీ నీకు నాకు మనకు కూడా జ్ఞానోదయం కలిగినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుని ప్రణాళికలో ఆయన విధించిన శిక్ష ఆపేయి చేసేయి, మరి ఆయనకి తెలియదు నువ్వు చెప్తేగా నేను ఆపుతాడు. ఇలాంటి ప్రార్థన చేయకండి. వాడు చేసిన తప్పదానికి శిక్షిస్తున్నాడు. అయ్యా నీ కరుణ చూపండి, క్షమించండి. వాళ్ళందరూ కూడా మరి ఆలోచించారు, మనసు మార్చుకుంటానికి మంచి ఆలోచన ఈ పరిస్థితిని బట్టి రప్పించండి, నీ కృప చూపండి, క్షమించండి, కొద్దిపాటి నెమ్మది, నీ చిత్తమైతే నీ కృపను బట్టి స్వస్థత ఆరోగ్యం కూడా ప్రసాదించండి అని ప్రార్థించడం తప్పు కాదు.
కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించేయండి. ఈ సమయాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఆ కాలిఫోర్నియా ఆ స్టేట్లో ఉండేట్లు లాస్ ఏంజల్స్ అంత విలాసవంతమైనది బూడిద పాలు అంటే బూడిద యాష్ ఏంజల్గా మార్చబడటానికి కారణము ఒకటే, వాళ్ళు తప్పిదం, వాళ్ళు చేసుకున్నది. ఇదిగో ఈ సొదొమ పట్టణం కూడా వాళ్ళు చేసుకున్న క్రియను బట్టే అది అగ్నితో కాల్చబడినట్లుగా ఇక్కడ సాక్ష్యం కనపడుతుంది. ఈ సాక్ష్యాన్ని అటువైపు వెళితే మనం ఇదే కాకపోయినా ఏదైనా దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు ఎన్నో నేను చెప్పాను. వాటి కారణంగా దేవుడు వాళ్ళకి న్యాయాధిపతిగా ఉండే వారు చేసుకున్నది వాళ్ళ నెత్తి మీద రప్పించి మేము మా బుద్ధి గడితింది, రకరకాల మేము ప్రవర్తించావు అని జ్ఞానోదయం కలుగుతారేమో 17 అవకాశాలు ఇచ్చిన వాడుకోలేదు. ఇప్పుడు శిక్షించాడు. ఎప్పటికైనా తెచ్చుకుంటే ఓకే, తెచ్చుకోకపోతే మరేం తెలుసా, మరింత సంకటపడే పరిస్థితి రప్పించడం దేవునికి కష్టమేమీ కాదు. ఇప్పటికే ప్రపంచ ప్రజలందరూ కూడా కరోనాతో ఎంత నష్టపోయినా మార్పు ఏమైనా వచ్చిందా? కరోనాతో ఒకవేళ మార్పు వచ్చినట్లయితే ఇంత ప్రమాద స్థితి ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఏమండి అంటే పెరిగిందనా పాప నైజం, తగ్గిందనా పెరిగిందనే కదా. కనుక అలా కాకుండా వింటున్న సోదరుడా సహోదరి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. అక్కడ వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం, మంచిదే. అట్ ద సేమ్ టైం నా పరిస్థితి ఒకవేళ అటువంటి పరిస్థితి నీది కాకపోయినా మనకున్న ఏరియాని బట్టి నువ్వున్న స్థితిలో ఆయనకు ఆయాసకరం పరిస్థితి ఉంటే నా పరిస్థితి ఇంతకంటే దారుణమైన పరిస్థితి వస్తుందేమో. ఆ న్యాయాధిపతి చేతులు పడుతున్న కడు భయంకరం కదా. ఆ తప్పించుకుంటానికి చక్కటి మార్గం చూపాడు కదా. ఒకళ్ళంటే సరిదిద్దుకొని అటు శిక్షలోకి వెళ్ళకుండా ఉంటే మనకి ఎంతైనా మంచిది. కనుక ఈ సమయంలో నా ప్రియమైన సోదరులారా సోదరి, ఒకసారి ఆలోచించండి. సమయం కొద్ది ఎక్కువైన భావాన్ని మాత్రమే గ్రహించండి. డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు, ఏమంటారు తెలుసా? ఇదిగో మొదటి శతాబ్దంలో మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ నాగసాకి ఆ యొక్క హిరోషిమా మీద అణుబాంబు వేసినప్పుడు బూడిద కాలిపోయినట్లుగా ఇప్పుడు అలాగే కనపడుతుంది మా దేశం. ఎవరో అణుబాంబు వేసేసినట్టుగా ఉంది అన్నట్లుగా అంటున్నారు కాబోయే ప్రెసిడెంట్ గారైన డొనాల్డ్ ట్రంప్ గారు. ఎవరేస్తారు? మనం చేసుకున్నాయో మన నెత్తి మీదకి రప్పించింది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇప్పటికైనా మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి పరిస్థితులు, కలతలు, కలవరాలు, పరిస్థితులు ఎవరో వచ్చినాయి నిన్ను బట్టి అనకండి. మనం చేసుకున్న దానికి శిక్ష ఒకటి, ఒక కోణం. రెండవ కోణం, ఒకవేళ మనల్ని ఇంకా సువర్ణ వలె మార్చడానికి అగ్ని వంటి శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో ఉన్నత దృష్టికి వెళ్ళటానికి అయినా ఉండాలి. ఈ రెండింటి నాకు ఎలా తెలుస్తుందంటే నీ అంతరాత్మను అడిగితే నువ్వు ఉన్న స్థితిని బట్టి అర్థమైపోద్దని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ, ఏదేమైనా ఒకవేళ మనం తప్పించుకున్నాం అనేది కాకుండా రేపు మన మీదకి వస్తుందేమో చూసుకుందాం, సరి చేసుకుందాం. అట్టి కృప, అటువంటి ఆలోచన మరి దేవుడు మనకి కోరుకుంటూ, సో ఇదంతటికీ కూడా ప్రియ దేవుని పిల్లలరా, దేవుని ఆజ్ఞ అతిక్రమించట కారణంగానే దేవుడి నుంచి శిక్ష, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అవ్వాదాముల నుండి ప్రకటన గ్రంథం ముగింపు వరకు కూడా ఎక్కడ కూడా పాపాన్ని ఆయన సమర్థించినట్లుగా, పాపాన్ని శిక్షించకుండా ఉండినట్లుగా మనకి ఎక్కడికి కానరాదు. ఆ పాపాన్ని శిక్ష విధిస్తాడు. ఒకవేళ పాపముగా ఉన్నప్పుడు హెచ్చరించినప్పుడు సరిదిద్దుకుంటే, సరి చేసుకుంటే, ఆయన పాదాలు పట్టుకుంటే ఆ కరుణమూర్తి తప్పనిసరిగా వారిని క్షమించిన దాఖలాలు కూడా బైబిల్ నిండా మనకు కనబడుతున్నాయి. అలా క్షమించటానికి కూడా ఇచ్చిన అవకాశం జారవించుకున్న తర్వాతనే అవ్వాదాన్ని కూడా గెంటేసాడు. ఆ యొక్క నవ కాలంలో కూడా అవకాశాన్ని సరి చేసుకునే అవకాశం 100 సంవత్సరాలు ఇచ్చిన తర్వాతనే జలప్రళయంలో ముంచేశాడు. ఈ సొదొమ పట్టణం కూడా ఎన్నో అవకాశాలు, నీతిమంతుడికి ఎంతో నీతి బోధలు చేసిన వినలేదు కనుకనే అగ్నితో కాల్చేసాడు. అంటే అవకాశం ఇవ్వకుండా, చెప్పకుండా ఆయన మూర్ఖత్వంగా ఎప్పుడు ఏ పని చేసినట్లు లేఖనాల్లో కనపడదు. నీకు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చారు సోదరుడా. అక్కడ స్టేట్ని బట్టి, సిటీని బట్టి అనుకుంటున్నామేమో. వ్యక్తిగతంగా ఈ సమయంలో నీ జీవితం చూసుకో, నా జీవితం నేను చూసుకుంటా. ఏమంటే దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఆయన ఆశిస్తే మంచిగా ఆయన కొరకు బ్రతుకుదాం. ఇంకా రక్షణ పొందకపోతే ఇటువంటి ప్రమాదాలు పడిపోకుండా, మరి నశించిపోకుండా ఉండటానికి క్రీస్తు సొంత రక్షణ అంగీకరించి ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళే కృప, ఆత్మ తోడ్పాటు విని బిడ్డలై మనకు దేవుడి వాళ్ళని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు. విత్తబడిన వాక్యం నామాంధ్ర ప్రజలు ఫలింపచేయండి. అగ్నితో బూడిదైపోతున్న కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ సిటీని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపండి, కొద్దిపట్టి నెమ్మదినివ్వండి నాయన. మీ కృపను బట్టి తెలుసుకుని రక్షణ వైపు మళ్లించినట్లుగా తగిన సహాయము, మీ కాపుదలు కూడా దయతో వారి ఎలా కనపరచుమని ఈ వినిన మేము కూడా సరిదిద్దుకొని మీ చిత్తానుసారంగా నాయన నీ సన్నిధిని, మీ సన్నిధానములో మీ కృపకు పాత్రులుగా బ్రతికే కృపను మాకు ప్రసాదించి మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.